మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాను ఇక్కడకు వచ్చినా రాకున్నా తనను ఆదరించారని, ఇప్పటి వరకు తనను 8 సార్లు గెలిపించారని తెలిపారు. కుప్పం ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. అహంకారంతో విర్రవీగితే ప్రజాస్వామ్యంలో వైకాపాకు పట్టిన గతే పడుతుందని ప్రజలు నిరూపించారన్నారు. కుప్పం ప్రశాంతమైన స్థలమని, ఇక్కడ హింసకు చోటు లేదన్నారు. కుప్పంలో రౌడీయిజం చేసేవారికి అదే కడపటి రోజు, జాగ్రత్త అని చంద్రబాబు హెచ్చరించారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తన రాజకీయాలకు కుప్పం నియోజకవర్గం ప్రయోగశాలని, వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కుప్పాన్ని ఎంచుకున్నానని చెప్పారు. చిత్తూరు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, వచ్చే 5 ఏళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. మొన్నటి ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని, కేబినెట్లో 8 మంది బీసీలకు అవకాశం కల్పించామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పీడకలని, అలాంటిది ఎప్పుడూ చూడలేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రజలు అసహించుకున్నారని, ఏ తప్పు చేయకున్నా 30 మంది కార్యకర్తలను జైల్లో పెట్టారన్నారు. 5 ఏళ్లుగా కుప్పంలో ఎలాంటి అభివృద్ధి లేదని, అభివృద్ధి పనులు ఇవాల్టి నుంచే ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి ఊరిలో త్రాగునీరు, డ్రైనేజీలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని గ్రామాలకు కుళాయి ద్వారా త్రాగునీరు అందిస్తామని అన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మళ్లీ మినరల్ వాటర్ ఇస్తామని, అన్ని గ్రామాలు, పంట పొలాల వద్దకు రోడ్లు వేస్తామన్నారు. కుప్పంలోని 4 మండలాలను ఆదర్శ పట్టణాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. వీలైనంత తొందరలోనే కుప్పానికి విమానాశ్రయం వస్తుందని, స్థానిక ఉత్పత్తులను కుప్పం నుంచి ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు పంపిస్తామని చంద్రబాబు ప్రకటించారు. నాకు ఎవరి మీద కోపం లేదు, మీ మీద అభిమానం ఉంది. అందుకే చెప్తున్నా, కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ప్రశాంతత కావాలనా లేదా అని అడుగుతున్నా. ఈ రోజు మీ తరపున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్, ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా, ఎవడైనా కుప్పంలో రౌడీజం చేశారో చేస్తారో అదే కడపటి రోజు అవుతుంది. మీకు జాగ్రత్త. రౌడీజం గాని, గంజాయి గాని, అక్రమ వ్యాపారాలు గాని ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి కూడా చెప్పండి ఆమోదిస్తామని. నాకు మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను, మీ సేవ కోసమే ఉంటాను. అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం. ఈసారి ఎన్నికలు జరిగాయి. 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు. 11 సీట్లే గెలిచారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతి పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. కుప్పం నియోజకవర్గం ఉంది, నా సామాజిక వర్గం లేదు గాని ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం. 40 ఏళ్లుగా గెలిపిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో 8 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం. ఇది ఒక చరిత్ర. 24 మందికి 8 మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు 4వ సారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను, అమరావతికి వెళ్లాను, అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం, కేబినెట్ సమావేశం పెట్టుకున్నాం. తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను. వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని, మీ అందరితో కలిసి మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈ రోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను మీకు రుణపడి ఉన్నాను. 5 ఏళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, వాగ్దానం ఇస్తున్నా. అన్ని విధాల అభివృద్ధి చేస్తాను. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి కుప్పాన్ని అగ్రస్థానంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను.
ప్రజాప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సికి అందరూ సన్నద్ధం కావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. నిరుద్యోగ టీచర్లు గత 3 నెలలుగా ఎదురుచూస్తున్న ఏపీ టెట్ ఫలితాలను విడుదల చేశామని ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజాప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సికి అందరూ సన్నద్ధం కావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. నిరుద్యోగ టీచర్లు గత 3 నెలలుగా ఎదురుచూస్తున్న ఏపీ టెట్ ఫలితాలను విడుదల చేశామని ఎక్స్లో పోస్టు చేశారు. టెట్లో అర్హత సాధిస్తేనే డిఎస్సి రాసేందుకు అర్హులు కావటం, డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,35,000 మంది నిరుద్యోగ టీచర్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారని గుర్తు చేశారు. టెట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేటి నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో భాగంగా పండ్లు, ద్రవహారం మాత్రమే తీసుకుంటారు. గతేడాది జూన్లో పవన్ వారాహి విజయయాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేటి నుంచి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. దైవభక్తి మెండుగా ఉన్న పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి భక్తుడు. అందుకే జనసేన అధినేతగా తన ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్న వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు. ఇటీవలి ఎన్నికలలో జనసేన 100% స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలలో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలలో, 2 లోక్సభ స్థానాలలో పోటీ చేసిన సంగతి తెలిసిందే. పోటీ చేసిన అన్ని స్థానాల నుంచి విజయం సాధించడమే కాకుండా స్వయంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక శాఖల బాధ్యతలు చేపట్టడమే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఎన్నికలలో ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష పాటిస్తున్నారు. ఈ దీక్షలో పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటారు. ఎన్నికలలో ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష పాటిస్తున్నారు. గత ఏడాది జూన్లో కూడా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నారు. అసెంబ్లీలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సాంప్రదాయాలకు విరుద్ధమన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు చెప్పారు. విపక్షాల్లో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. అసెంబ్లీలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. పార్లమెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నిబంధన పాటించలేదని చెప్పారు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే తన పట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 1984లో లోక్సభలో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 30 ఎంపీ సీట్లు గెలుచుకుందని, సభలో 10% సీట్లు లేకపోయినప్పటికీ అప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన పర్వతినేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారన్నారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించిందని, 10% సీట్లు కాంగ్రెస్కు లేకపోయినా పి జనార్దన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారన్నారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారని తెలిపారు. ప్రజల తరపున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలన్న ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాలలో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని లేఖను పరిశీలించాలని జగన్ కోరారు.
అరకు కాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చైన్ షాపులు పెట్టబోతున్నామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. జీసీసీ ద్వారా అరకు కాఫీ చైన్ షాపులు పెడతామని చెప్పారు. అరకు కాఫీని గత టీడీపీ ప్రభుత్వం బ్రాండింగ్ చేసి ప్రమోట్ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో అరకు కాఫీని తమ ప్రభుత్వం ప్రమోట్ చేస్తుందన్నారు. అరకు కాఫీని దేశ విదేశాల్లో ప్రమోట్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. నెలకోసారి గిరిజన హాస్టల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ 554 ట్రైబల్ స్కూళ్లలో ఏఎన్ఎంలను డెప్యుటేషన్ మీద నియమిస్తున్నామని ప్రకటించారు. ఫీడర్ అంబులెన్స్, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వంటి సేవలను పునరుద్ధరిస్తున్నామని అన్నారు. హాస్టళ్లలో స్టడీ అవర్స్ తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. మెగా డిఎస్సీ ద్వారా రిక్రూట్ అయ్యే పోస్టుల్లో 2000కు పైగా పోస్టులు గిరిజన స్కూళ్లలోనే ఉన్నాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో గత ప్రభుత్వం రేషన్ డిపోలను రద్దు చేసిందన్నారు. గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలను తిరిగి ప్రారంభించే అంశంపై కసరత్తు చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. జీసీసీ ద్వారా నిర్వహించే సంస్థలను, ఉత్పత్తులను మరింత ప్రోత్సహిస్తామన్నారు. ఇకపై గిరిజన విద్యార్థుల మరణాలు ఉండకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. పౌష్టికాహారం అందక గిరిజన పిల్లలు చనిపోకూడదని ఆదేశించారు. గిరిజన బాలికల హాస్టళ్లలో మహిళా వార్డెన్లనే నియమిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన హాస్టళ్లలో ఫిర్యాదు బాక్సులు పెడతామన్నారు. గంజాయి వల్ల ఎక్కువగా ఆడపిల్లలు, మహిళలే బాధితులుగా ఉన్నారని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి కట్టడికి చెక్పోస్టులు పెట్టాలని ఆదేశించామన్నారు. గిరిజన ప్రాంతాల్లో త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఐటీడీఏలకు ఆదేశాలిచ్చామన్నారు. మైదాన ప్రాంతాల్లోని గిరిజనులకు ఇళ్ల నిర్మాణం చేపడతామని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు. ఏవైతే ఇంతకు పూర్వం రేషన్ షాపులు ఉండేవి, 962 రేషన్ షాపులు టోటల్గా ఉన్నాయి. వాటికి గత ప్రభుత్వం వ్యాన్తో తీసుకెళ్లటం అని అదని ఇదని చేయటం వల్ల చాలా కంప్లైంట్స్ వచ్చాయి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఈ వ్యాన్ వెళ్ళదు, ఈ వ్యాన్ వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, లేదా వాళ్ళ పనులకు వెళ్లకుండా ఉండిపోవాల్సిన పరిస్థితి గిరిజనులు. కాబట్టి ఇంతకు పూర్వంలాగే మళ్ళీ రేషన్ షాపుల ద్వారా ఇస్తే మాకు బాగుంటుంది అని అక్కడ ఉన్న ప్రజలందరూ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాని సాధ్యాసాధ్యాలు చూసుకొని ఆ విధంగానే చేస్తే బాగుంటుంది అని కూడా ఈరోజు మీటింగ్లో అనుకోవడం జరిగింది. అది కూడా ఆ ఫైల్ని కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎలాగైతే ఎక్కడ పడితే అక్కడ ఈ టీ టైమ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో అలాగ కాఫీ కూడా, అరకు కాఫీని మొత్తం అంతా విస్తరించి అరకు కాఫీ ఇంత అద్భుతంగా ఉంటుంది అని రాష్ట్రం అంతా తెలియజేయాలనుకున్నది మేము ఒక ఆలోచన చేసాం. కాబట్టి అరకు కాఫీని కూడా, ఎందుకంటే చాలా విరివిగా పండిస్తున్నాం కాఫీ కూడా, కాబట్టి అది కూడా ముందుకి తీసుకువెళ్ళడానికి ఆ ప్లాన్స్ కూడా చేస్తూ, ముఖ్యంగా గిరిజన విద్యార్థుల మరణాలు ఇక మీద ఉండకూడదు, అక్కడ పౌష్టికాహార లోపం కనిపించకూడదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. పౌష్టికాహార లోపం వల్ల విద్యార్థులు చనిపోవడం కానీ ఇవన్నీ జరుగుతుండడం వల్ల దాని మీద సీరియస్గా దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ లో కలిపేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారన్నారు. దానికి అనుగుణంగా బెంగళూరులో పావులు కదిపారని వ్యాఖ్యానించారు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. అందుకే బెంగళూరుకు వెళ్లారని, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్తో జగన్ చర్చలు జరిపారని పేర్కొన్నారు. అయితే దీనికి జగన్ ఒక కండిషన్ పెట్టారని తెలిపారు. తన సోదరి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తేనే వైఎస్ఆర్సీపీని విలీనం చేస్తానని జగన్ అన్నట్లు నల్లిమిల్లి పేర్కొన్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారని, అందుకే కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. ప్రస్తుతం గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డితో ఉంటారో లేదో తెలియని పరిస్థితి ఉందని నల్లిమిల్లి వ్యాఖ్యానించారు. చివరికి రాజ్యసభ సభ్యులు కూడా తనతో ప్రయాణం చేస్తారో లేదో తెలియదని అన్నారు. అందుకే దిక్కుతోచని స్థితిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారని ఆరోపించారు. ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మరిన్ని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పులివెందుల పర్యటనకు వెళ్తే పార్టీ కార్యకర్తలే ఆయనపై దాడి చేశారని అన్నారు. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ కనీసం పులివెందుల వైపు చూడలేదని ఎద్దేవా చేశారు. అప్రకటిత ఎమర్జెన్సీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు.
దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, గెలిచిన 4 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి. అంటే సాక్షాత్తు పులివెందులకు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని 60% ఓటింగ్తో ప్రజలు కూటమి ప్రభుత్వానికి అఖండ విజయాన్ని కట్టబెట్టిన చరిత్ర భారతదేశంలో ఎక్కడా చూడలేదని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా ఆవేదన ఆందోళనలతో బాధపడుతున్నారని విమర్శించారు. నగరంలోని 10వ డివిజన్ ఫన్ టైమ్స్ రోడ్డు ఫన్ టైమ్స్ ఎదురుగా స్వయం ఉపాధి నిర్వహించుకునేందుకు ఇస్త్రీ బండ్లు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, ముమ్మనేని ప్రసాద్, జాస్తి సాంబశివరావు, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వయం ఉపాధి చేసుకునేందుకు గద్దె రామ్మోహన్ తన స్వంత నిధుల ద్వారా తోపుడు బండ్లను సాయం చేశారు. అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా ఆవేదన ఆందోళనతో బాధపడుతున్నారని విమర్శించారు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదికను దుర్మార్గంగా కూల్చివేశారని తెలిపారు. రాజధానికి వెళ్లే దారి లేకుండా చేసేందుకు కుట్రలో భాగంగా మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని మండిపడ్డారు. గతంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సైతం రాష్ట్రంలో అవకాశాలు లేకుండా పోయాయని ధ్వజమెత్తారు. ఒకే సంతకంతో పింఛన్ 1000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. గతంలో 200 నుంచి 2000 రూపాయలు చేశారని గుర్తు చేశారు. 5 ఏళ్లలో పింఛన్ పెంచడానికి నానా తంటాలు పడ్డారని ధ్వజమెత్తారు. ఆ భాగాన్ని అడ్డంగా ఆయన ఆఫీస్ కట్టేస్తే ఇక రాజధాని దారి ఉంటుంది, ఏదో మెలికలు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఆయన ఏ పని చేసినా కూడా కుట్రపూర్తిగా. ఇప్పుడు పేదవారికి ఇళ్ల కోసం స్థలం ఇచ్చారు, ఇవ్వాలి కూడా. పేదవాళ్ళందరూ ఖచ్చితంగా ఇళ్ళు, కానీ ఆయన పేదవారిని అడ్డం పెట్టుకొని ప్రధానమైన రాజధానిలో ప్రధానమైన భూభాగం అక్కడ అది రాజధానిని డిస్టర్బ్ చేయడానికి ఆలోచన చేశారు తప్ప పేదవాళ్ళ కోసం సైట్ ఇవ్వాలా అనే ప్రేమతో కాదు. అంటే ఆయన ఏ పని చేసినా కూడా రాజధాని అక్కడ ఉండకూడదు, రాజధాని డిస్టర్బ్ చేయాలనే కాన్సెప్ట్, దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ రాజధాని అనేది రాష్ట్రానికి తల లాంటిది. ఎక్కడైనా తల లేకుండా మొండి పరిపాలించడం చూసారా? లేదా తల లేకుండా ఒక మనిషి జీవన విధానం ఏమైనా ఉంటుందా? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇవాళ ఒక రాజధాని పని చేసుకునే వాళ్ళకి పని ఇస్తుంది, చదువుకునే పిల్లలకి చదువులు అవకాశాలు పెంచుద్ది, చదువులు పూర్తయిన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తుంది, చిన్న చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారం చేసిన వాళ్ళకి వాళ్ళకి అవకాశాలు ఇస్తుంది. ఒక రాజధాని ఇవాళ ఏ రాష్ట్రంలో అయినా రాజధాని ఆ రాష్ట్రాన్ని అంతా బతికిస్తుంది. ఆంధ్ర రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రం నుంచి క్రికెట్ ఆడేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్ఓసీ తీసుకున్నానని ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారీ తెలిపారు. కానీ ఆంధ్ర రాష్ట్రం నుంచే ఆడాలని, ఇంత మంచి ప్రతిభ ఉన్న క్రీడాకారుడు సొంత గడ్డ నుంచి ఆడాలని మంత్రి నారా లోకేష్ తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపారని చెప్పారు. అందుకని మరొకసారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు తిరిగి రావటం జరిగిందన్నారు. సచివాలయంలో మంత్రి నారా లోకేష్ ను ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారీ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 2 ఏళ్ల అనేక అవమానాలు ఎదుర్కొన్నానని, కెప్టెన్సీ నుంచి తొలగించారని, బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పారు. ఆత్మాభిమానాన్ని కోల్పోయి ఆంధ్రాలో ఆడటం ఇష్టం లేక వేరే టీంకు ఆడాలని నిర్ణయించారని, కానీ నారా లోకేష్ ఇచ్చిన భరోసా, ధైర్యంతో మళ్లీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు తిరిగి వచ్చానని తెలిపారు.
మినిస్టర్ గారు లోకేష్ గారిని కలవడం జరిగింది. చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. యాక్చువల్గా ఎన్ఓసి తీసుకున్నాను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి వేరే స్టేట్కి ఆడదామని, కానీ సార్ భరోసా ఇచ్చి మళ్ళీ నువ్వు ఆంధ్రాకి ఆడాలి, ఇలాంటి ప్లేయర్ని ఆంధ్రాలో ఉండాలి, మన సొంత గడ్డ మీద ఆడాలన్న కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో మరొకసారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి రిటర్న్ రావడం జరిగింది సార్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోటి. యాక్చువల్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చూసుకుంటే చాలా హ్యూమిలేషన్ ఫేస్ చేశాను. ఎలా అయితే క్యాప్టెన్సీ తీసేశారో రిజైన్ చేయమన్నారు ఫోర్స్ఫుల్గా నాతోటి. సో దాంతో హ్యూమిలేషన్ ఫేస్ చేయడము, సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది. అందుకనే ఆంధ్ర వదిలేసి వేరే టీంకి ఆడదాం అనుకున్నాను. కానీ సార్ ఇచ్చిన భరోసాతోటి మరొకసారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి రిటర్న్ రావడం, దాంతోపాటు ఆంధ్రాని ఇంకా మంచి హైయెస్ట్ స్టేజ్కి తీసుకెళ్లాలని నేను సార్ అదే డిస్కస్ చేసి హానెస్ట్గా ఆంధ్రాని ఎలా మెరుగుపరచవచ్చు క్రికెట్ విధానంలో కానీ, లేకపోతే ఓవరాల్గా ఆంధ్ర ఎలా ఇంకా బెటర్ అవ్వచ్చు అనే విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉన్నాను సార్ ఇచ్చిన భరోసాతోటి. ఇంకా క్రికెట్ ఇంకా ఫ్రీగా ఆడి డెఫినెట్గా ఇండియా కంబ్యాక్ చేయాలని కోరుకుంటున్నాను. కృష్ణానది పక్కనే ఉన్న నగరంలో మాత్రం మంచినీటి కొరతతో అపరిశుభ్ర నీటి కొరల్లో ప్రజలు అల్లాడుతున్నారని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ప్రజలు అత్యవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించకపోవటం దురదృష్టకరమన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నగరంలో మంచినీటి సరఫరాను మెరుగుపరిచి నీటి కొరతను అరికట్టాలని, లేకుంటే కార్పొరేషన్ కార్యాలయాలు ముట్టడి చేస్తామని హెచ్చరించారు. 50వ డివిజన్ సిఎస్ఐ చర్చి సెంటర్లో మంచినీటి కొరతను నివారించాలని, కలుషిత మంచినీటి సరఫరా నిరోధించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బోయ సత్యబాబు మాట్లాడుతూ, నగరంలో ప్రజలు మంచినీటి కొరతతో కలుషిత నీటిని సరఫరా వల్ల అనేక సమస్యల వల్ల ప్రజలు సతమతమవుతున్నారన్నారు. కలుషిత మంచినీటిని త్రాగి ఇప్పటి వరకు డయేరియా వంటి వ్యాధుల బారిన పడి 15 మంది చనిపోయారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నగరంలో మంచినీటి సరఫరాను మెరుగుపరిచి నీటి కొరతను అరికట్టాలని, లేకుంటే కార్పొరేషన్ కార్యాలయాల ముట్టడి చేస్తామని తెలిపారు. నగరం కృష్ణానది పక్కనే ఉన్నా కానీ ఈరోజు విజయవాడ నగర ప్రజలకి తాగునీటికి ఇబ్బందులు గురవుతున్నారు. కనీసం అరగంట రావడం గొప్ప అయిపోతుంది. మంచినీళ్ళు, పరిశుభ్రమైన నీళ్ళు లేకపోవడం వల్ల గత నెలలో కాలుష్యం కోరల్లో డయేరియాతో దాదాపు 15 మంది విజయవాడ నగరంలో మరణించారు. వందల సంఖ్యలో హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డయేరియా విస్తరించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. మంచినీటికి సంబంధించినటువంటి రంగునీరు వస్తుంది, మంచినీరు ఇవ్వమని మొరపెట్టుకున్న పట్టించుకునే నాదుడు లేడు. మరోవైపు ఉన్నటువంటి రిజర్వాయర్లు, అది గాంధీజీ రిజర్వాయర్ కానీ, వించిపేట రిజర్వాయర్ కానీ, చేపల మార్కెట్ రిజర్వాయర్ కానీ, గొల్లపాలెం గట్టు రిజర్వాయర్లు కానీ, నగరంలో అనేక రిజర్వాయర్లు ఈరోజు నిన్నట్ల సగం నీళ్ళే వస్తున్నాయి. 16 అడుగులు వించిపేట రిజర్వాయర్కి 8 అడుగులే వస్తుంది. అనంతరం మాజీ కార్పొరేటర్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారినా ప్రజలు కనీస మౌలిక సదుపాయాల కల్పనకు నోచుకోలేదని, వాటిని కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. అనంతరం ఖాళీ బిందెలతో పెద్ద ఎత్తున మహిళలు ప్రదర్శన నిర్వహించారు. పిల్లలకైతే హాస్పిటల్లో జాయిన్ అయితే డబ్బులు లేక చాలా మంది పెద్దోళ్ళకి, పిల్లలకి కూడా ఫ్యామిలీ హాస్పిటల్లో చేరుతున్నారు. కానీ వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ శూన్యంగా ఉంది. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అందుబాటులో లేని ద్రాక్ష పళ్ళలా ఉన్నాయి. ఆరోగ్యాల సమస్యలు కూడా, మందులు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య సమస్యలు తీర్చాలి, వాటర్ సమస్యను తీర్చాలి, అలాగే ఆరోగ్యకరమైన మంచినీటిని ఇవ్వాలని చెప్పేసి చెప్పుకున్నాం. కాగబెట్టుకోండి, మీరు కొనుక్కొని తాగితే, మరి ప్రభుత్వాలు ఎందుకని మేము కాగబెట్టుకొని తాగి కొనుక్కొని తాగితే పబ్లిక్ ట్యాపుల్లో తాగేస్తే ఆరోగ్యం కాపాడేదని బాధ్యత ఈ ప్రభుత్వం లేదని మేము అడుగుతున్నాం. చిత్తశుద్ధి లేదని అడుగుతున్నాం. ఎప్పటికైనా ప్రజల పట్ల చిత్తశుద్ధి చూసి ఆరోగ్యకరమైన నీటిని ఇవ్వాలని చెప్పేసి, పారిశుద్ధ్యం కూడా సక్రమంగా ఉండాలని, వర్కర్లు వేసుకోవాలని చెప్పేసి, ప్రజల సమస్యలు తీర్చాలని చెప్పేసి ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాం. విజయవాడ నగరంలో నీటి కాలుష్యాన్ని అరికట్టడం కోసం పాత నీటి పైప్లను మార్చి హెచ్డి పైప్లను ఏర్పాటు చేయాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. విజయవాడ పుష్ప హోటల్ సమీపంలో ఉన్న బెల్లపు శోభనాద్రి గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రకాశం బ్యారేజ్ రిజర్వాయర్ మీద ఆధారపడకుండా ప్రత్యేకంగా 5 టీఎంసీ వరద నీటిని ఆపుకునే విధంగా కృష్ణానదిపై చెక్ డ్యాంలు నిర్మించాలన్నారు. నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటిని ప్రజలు నిర్భయంగా త్రాగవచ్చుననే ధైర్యం కల్పించాలన్నారు. నగరంలో దాదాపు 50% మంది ప్రజలు బోరునీరుపై ఆధారపడుతున్నారని, నగరపాలక సంస్థ అధికారులు వీరికి కృష్ణానది జలాలనే సరఫరా చేయాలని కోరారు. వరద నీటిని నిల్వ చేసుకునే విధంగా నదిపై చెక్ డ్యాం నిర్మించాలని డిమాండ్ చేశారు.
నీరు అనేటువంటిది నీరు పొందటం మంచినీరు స్వచ్ఛమైన నీరు పొందటం అనేటువంటిది ప్రాథమిక హక్కు అని చెప్పింది. కాబట్టి అది ప్రాథమిక హక్కు, మానవ హక్కు. విజయవాడ నగర ప్రజలకు కూడా హక్కులు ఉన్నాయి. కాబట్టి ఆ హక్కుల్ని కూడా కాపాడండి అని చెప్పని మేము ఆ లేఖల్లో వాటిలో కోరాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న మున్సిపల్ మినిస్టర్ గారు విజయవాడలో తిరుగుతూ వాళ్ళు కొంతమంది మెమరాండం ఇచ్చారు. మెమరాండం ఇస్తే వాళ్ళకి ఆయన చెప్పింది ఏంటంటే మన అందరికి మీరు కలుషితం లేకుండా నీళ్ళు ఇవ్వండి అని అధికారులను ఆదేశించారు. అధికారులను ఆదేశిస్తే ఉపయోగమైంది, వాళ్ళు ఇవ్వగలిగింటే పాటికి ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ చేయాల్సింది ఏమిటి అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నిధులు శాంక్షన్ చేసి మీరు ఇమీడియట్గా పైపులు మార్చండి అని చెప్పని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి నిధులు శాంక్షన్ చేస్తే వాళ్ళు చేసి పెడతారు. చేసి పెట్టడానికి మున్సిపల్ కార్పొరేషన్ రెడీగా ఉంది. కాబట్టి ఆ నిధులు అనేటువంటివి వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే స్పందించాలి అని చెప్పని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము కోరుతాం. మరి వాటర్ పైపులు కనుక నిజంగా మంచి క్వాలిటీ అయి ఉండి సరైనవి కనుక అయితే డ్రైనేజీ నీరు దాని మీద పడినా అదేం పిలవదు. కానీ వాటిల్లో కూడా క్వాలిటీ తక్కువ మూలట కానీ లేదు జాయింట్లు వేసే దగ్గర ఆ జాయింట్లు సరిగ్గా లేకపోవటం మూలన కానీ ఈ డ్రైనేజీ నీరు వాటర్లోకి పైపుల్లోకి పీల్చి ఆ పైపుల్లో నీరు మనకు వస్తుంది. మరి డిపార్ట్మెంట్ వాళ్ళేమో కృష్ణానది దగ్గర మొత్తం వాటర్ని ఫిల్టర్ చేసి దాంట్లో క్లోరిన్ కలిపి మంచి వాటర్ సప్లై చేస్తున్నారు. కానీ మధ్యలో ఏమవుతుంది, ఇదంతా కూడా మిక్సింగ్ అయ్యి ప్రజలకు ఉపయోగం లేకుండా పోతుంది ఎంత చేసినా. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ లైన్లు వేసేవేదో పర్ఫెక్ట్గా వేసి ఇవి మిక్స్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా ప్రజలకు మంచి నీరు అందించడానికి అవకాశం ఉంటుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం సింగన్నగూడెం గ్రామంలో వేంచి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణం నిమిత్తం ఎన్ఆర్ఐలో బెజవాడ సతీష్ సాయి మౌనిక దంపతులు ₹1,00,000 విరాళం అందజేశారు. హనుమాన్ జంక్షన్ కి చెందిన బెజవాడ వెంకటేశ్వరరావు మల్లేశ్వరి దంపతులు వారి కుమారుడు అమెరికాలో స్థిరపడ్డ బెజవాడ సతీష్ సాయి మౌనిక దంపతులు స్వామివారి ఆలయానికి కుటుంబాల సభ్యులు స్వామివారికి దర్శించి స్వామివారికి విరాళంగా ₹1,11,116 ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బెజవాడ వెంకట కృష్ణారావు, ఆలయ చైర్మన్ నక్క శ్రీమన్నారాయణ, పర్వతనేని రాజా, కొట్టే రాజా, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి సహకరించిన బెజవాడ సతీష్ కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులు ఆయురారోగ్యాలతో శుభం కలగాలని ప్రార్థిస్తున్నట్లు కమిటీ తెలిపారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.